ఏమన్నారు ఏమన్నారు అన్నారా? రేపు ఏప్రిల్ 17 మల్ల మోక వస్తుంది. మీకు ఏం మోక? ఏం మోక? మీరంతా తెలివైన నాయకుడు, తెలివిగా వాడుకోవాలి. రాజకీయ నాయకుడు ప్రతి సందర్భాన్ని తెలివిగా వాడుకోవాలి. నేను ఇప్పటిదాకా పనిలేక తిట్టలేదు. అక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రేపు పొద్దుగా రాయాలి. హరీష్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు చదవాలి, 5 అంతస్తుల బంగ్లా ఎక్కాలి, తల కిందికి పెట్టి కాలు మీదకి పడి సావాలని తిట్టి. మనకేమైనా తెలంగాణ పెన్షన్ ఉంటే 5 అంతస్తుల మీదకి ఎక్కిన వాడు సావాలని తిట్టిన. తిడితే కేసు అవుతుందా? అవుతుంది. అయిందనుకో, నన్ను నేను కాపాడుకోలేదనుకో, నేను నా క్లయింట్ నేను కాపాడుతా. నన్నే పిలుస్తారు కదా వకీల్ సాబ్ అని. మరి నన్ను నేను కాపాడుకుంటేనా కాపాడుకోలేదా? వాడు కావాలంటే ఎవరో వకీలు పెట్టుకొని పైసలు ఇవ్వాలి. నాదేముంది? నోరు నాదే, కోర్టు నాదే. రూపాయి టికెట్ పెట్టి ఒక పేపర్ పెడితే హరీష్ గారు ఇంకేదైనా కోర్టుకు తెస్తాను. తెద్దమా తేమా? అందుకనే మాట్లాడి రఘునందన్ మాట్లాడే ప్రతి మాట వెనకాల అర్థం ఉంటేనే మాట్లాడుతుంది. అర్థమైంది హరీష్ రావు గారు? పొద్దున తలుపులు పెట్టుకున్నాడు కొడుక. సో మన లక్ష్యం ఏప్రిల్ 17 శ్రీరామనవమి. ఏం చేయాలి? మొన్న రామ్ గారి పట్టిన జనవరి 22 ఎట్లా చేసినామో రేపట్లా చేయాలి. ఊరూరున కాషాయం జెండాలు కట్టాలి. బీజేపీ జెండాలు కట్టలేదు, ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి. ఏం కట్టాలి? ఊళ్ళందరినీ పిలుచుకురావాలి. అవసరం ఉంటే ఇంత పులివర వాడిని అందరికి భోజనాలు పెట్టాలి. వాళ్ళతో ఏం స్లోగన్ ఇప్పియాలి? ఏమి ఇప్పియాలి? ఏమి ఇప్పియాలి? జై శ్రీరామన్న కావాల చేయి. దేని మీద కొత్తది ఓటేసినప్పుడు దేని మీద కొత్తది చేస్తారా? చేయరా? ఈ పని కూడా చేయడం అవుతుందా కాదు? అల్కా అవుతుందా కాదు? ఈ నెలలో 3 పండుగలు వస్తున్నాయి మనకి. ఏప్రిల్ 6వ తారీఖు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు అయితే ఏం చేస్తావు? చెల్లె కేక్ తెస్తావా? 2 కిలోలు చికెన్ తెస్తావా? దావా తిస్తావా అందరికి చుట్టాలకి? సో ఏప్రిల్ 6వ తారీఖు రోజు కూడా మనం అట్లే చేయాలి. ఒక జెండా ఎగిరేయాలి. నీ పుట్టినరోజు నువ్వు సాయంత్రం చేసుకుంటావు. పార్టీ పుట్టినరోజు పొద్దుగల 9 గంటలకు చేయాలి. బీజేపీ జెండా ఎగిరేయాలి. ఇప్పుడు కొత్తగా గద్దెలు కట్టలేరు. ఉన్న గద్దెలకు ఎలక్షన్ కమిషన్ వాడు సున్నా వేసిపోతాడు. పోయినా అయినా సరే మళ్ళీ ఒక రాడు పెట్టేసరికి జెండా ఎగిరేయండి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఊర్లలో మనమందరం ఓటేస్తానికి పోతాం. ఏడిపోతాం? పోలింగ్ స్టేషన్ అంటారు దాన్ని. జనరల్ గా స్కూళ్ళు ఉంటాయి, అవునా? ఒక పోలింగ్ స్టేషన్ లో 1 బూతు, 2 బూతులు, 3 బూతులు, ఇట్లా బూతులు వేరు వేరుగా ఉంటాయి. ఉంటాయా? బూతులు ఉంటాయా? బాతులు ఉంటాయా? బూతులే ఉంటాయి. ఆ ఊర్లో ఎన్ని బూతులు ఉంటాయి అన్ని బూత్ కమిటీలో అందరూ 9 గంటలకు దగ్గరికి రాను. వచ్చేటప్పుడు ఎవరి డబ్బాలలో 2 ఇడ్లీలు, అటుకులు, ఉప్మా ఏది ఉంటే అది పట్టుకొచ్చుకోరు. జెండా ఎగిరేసి అందరూ ఒక దగ్గర కూర్చోండి. టిఫిన్ మీద చర్చ పెట్టింది. మీ ఆవిడ ఇడ్లీలు మంచిగా చేసిందా, మా ఆవిడ మంచిగా ఉప్మా చేసిందా అని చర్చ పెట్టింది. అదే పెడతారా? ఏం పెట్టాలి? ఏం చెప్పారు మోడీ గారు? రాజన్ననే మెత్తగున్నాడంటే సంగారెడ్డి వాళ్ళందరూ మెత్తగున్నారే. బూతులో ఒక చర్చ జరగాలి. నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పింది. ఏమని చెప్పిండు? నేను ఆర్టికల్ 370 ఉత్తరంగా రద్దు చేయలేదు. ఆర్టికల్ 370 అనేది నెంబర్ కాదు, మీకు దశనిచ్చిపోతున్నా నేను. పోయినసారి డాక్టర్ అరుణ గారి బూతులో 30 ఓట్లు వస్తే ఈసారి ఆ 30 ఓట్లకి 370 ఓట్లు కొత్తగా మీరు జమ చేయాలి. అదే మీరు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేటువంటి బహుమానం అని చెప్పింది. ఇది అందరికీ వర్తిస్తుంది. పక్కనున్న జగన్ కూడా వర్తిస్తుంది. జగన్ బూతులో 150 వచ్చినాయి ఇంకో పోయించాలి. ఇప్పుడు 150 ప్లస్ 370 అంటే ఎన్ని కావాలి? 500 ఓట్లు కావాలి. అయితే ఏమైనా హరీష్ వస్తున్నాయి త్వరగా రిజిల్ పడుతుంది. సో ప్రతి బూత్ లో ఇప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి? బాగా తిడుతున్నామని మైక్ కూడా బాగా పెడుతున్నట్టు. నేను నిన్న ఆ మీటింగ్ హరీష్ దగ్గరికి పోయినట్టుంది మైక్. ఏడుస్తుండండి హరీష్ రావు ఇంట్లో. ఏడుస్తుండే తలపెట్టుకుని ఎవరికి చెప్పుకోలేక. సో 2 మాటలు చెప్పి ముగిస్తాం. నాకు 3 గంటలకు డీజీపీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఉంది, బయలుదేరాలి. సో 3 పనులు. ఏప్రిల్ 6వ రోజు టిఫిన్ బైఠక్, ఏప్రిల్ 17 రోజు శ్రీరామనవమి. ఈ మధ్యలో ప్రతి ఇంటికి పోయి 3 సార్లు కలవగలుగుతారా? మీ ఇంటికి ఇటో 10 ఇళ్ళు, ఇటో 10 ఇళ్ళు టార్గెట్ పెట్టుకుని కలుగుతుంది దయచేసి. నేను పోతరెడ్డిపల్లి చౌరస్తా నుంచి అంబేద్కర్ నాకు ఇట్లా అంట, ఓపెన్ టాప్ జీబులు ఇట్లా అంట అంటే హరీష్ గారి లెక్క కలవలు అనుకుంది. మరి ఎట్లా మునిగిపోయే ప్రయోజనం.
వాళ్ళకి పోతే ఓటు సంగారెడ్డి చెరువులు వేసినట్టు. ఏడేసినట్టు? సంగారెడ్డి చెరువులు వేసినట్టు. అందుకని అది కాడు కొట్టేయాలని ఆలోచన జేబులో పెట్టుకుని తిరుగుతుంది. దానికి ఒక విజయకుడు జడ్చర్ల లక్ష్మారెడ్డి అని జడ్చర్లలో ఓడిపోయింది ముందు ఎమ్మెల్యే, ఇంతకు ముందు మంత్రి ఉండే. పోయినసారి టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నారని జడ్చర్ల లక్ష్మారెడ్డి తోటి వియ్యం పూలు అయింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు కదా, రేవంత్ రెడ్డి ఏడదొచ్చాడు అని ఈ పక్కన చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉంటాడు, వీళ్ళింటికో బిడ్డని ఇచ్చింది. ఇటు టీఆర్ఎస్ వాళ్ళు వియ్యంకులే, ఇటు కాంగ్రెస్ వాళ్ళు. ఈ జేబులో గులాబీ కండువా ఉంది, ఈ జేబులో కాంగ్రెస్ కండువా ఉంది. రేపు గట్టి ఎవడైనా అంటే ఎవరిదంతా దిక్కుపోతాడు. అందుకని కష్టంటారు ఎందుకే మనకి అవసరమా? అవసరమా? అప్పుడు గారు మీకు 100 కోట్లు తెచ్చిన దవాఖాన కట్టిద్దాం, మంది తర్వాత కట్టిద్దాం. ఓడిపోయినాక కూడా కట్టిస్తాను నేను, మీరేం బాధపడుతుంది. రఘునందన్ సార్ మొండోడు, వాడు నిన్న సంగారెడ్డికి వచ్చి ఏమేమి చెప్పిండో అవన్నీ వాడి ఇంట్లోకి గుంజుకొచ్చి పెడతాడు. గుంజుకొచ్చి పెడతా, నాతో చేత కాకపోతే గుంజుకొచ్చి పెడతాడు, గుంజు తెప్పిస్తాడు. కాబట్టి ఏం వదిలిపెట్టాడు కాదు. సో ఏప్రిల్ 6 టిఫిన్ బయట చేయాలి, ఏప్రిల్ 17 శ్రీరామనవమి చేయాలి, మధ్యలో ఏప్రిల్ 9 ఉగాది పండుగ వస్తుంది. ఈ 3 పండుగల్ని మన బూతులు అందరితో కలిసి కలుపుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపెట్టమని అప్పీల్ చేయండి. ఈ లోపల క్యాలెండర్ వస్తుంది, మీకు ఒక పాంప్లెట్ వస్తుంది, ఒక ఓటర్ స్లిప్ వస్తుంది, ఇట్లా రకరకాల పార్టీకి సంబంధించిన మెటీరియల్ వస్తుంది. నా విజ్ఞప్తి ఏంటంటే మెటీరియల్ రాగానే తీసుకుపోయి ఇట్లా వారేయకు. మెటీరియల్ రాగానే ఇంట్లో కట్టలు ఏం చేయద్దు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరికి? ప్రతి ఇంటికి పోయి దండం పెట్టి ఒకటి అడగాలి. మనం కేసీఆర్ పార్టీలో లేవు, దోసుకునే పార్టీలు లేవు. దేశం కోసం, ధర్మం కోసం ఏ పార్టీ మీదంటే బీజేపీ అని చెప్పుకుంటే దాని లోపలికి వచ్చి కూర్చోని చెప్పేటువంటి గౌరవప్రదమైనటువంటి పార్టీలో ఉన్నాం. 2019లో ఇంతమంది లేనప్పుడే నాకు 35,000 ఓట్లు వచ్చింది. మరి ఇలా రఘునందన్ బలగం ఇంత పెద్దగా అయింది. అయితే పెరిగిందా బలగం? రంగారెడ్డిలో బలగం పెరిగిందా? మరి 5 ఏళ్ల కింద 35,000 తీయాలి, ఎన్ని రావాలి? 1,00,000 రావాలా? తమ్ముడు గట్టిగా చెప్తున్నాడు, ఎన్ని రావాలి? ఎన్ని రావాలి? సంగారెడ్డిలో మనకి ఎన్ని రావాలి ఓట్లు? ఒక్క సంగారెడ్డి మున్సిపాలిటీనే 1,00,000 ఓట్లు ఉంది. అందుకని మున్సిపాలిటీ మీద గట్టిగా తీసుకున్నారు. 1,00,000 బరాబర్ వస్తాయి, మీరేం డౌట్ పడకు. ఆకులు పెడితేనే పైసలు 2 అయితే 5 ఏళ్ళు. అవునా? ఇంతమంది కార్యకర్తల బలం చేరినాక 35,000 1,00,000 దాటాయా? 3 ఇంతలు అయితే కావా? అప్పుడు మీకు అనుమానం ఉండే ప్రగతి గెలుస్తాడో గెలవడం. ఇప్పుడు అనుమానం ఉందా? ఉందా? ఉంటే మోడీ గారు వస్తుండేనా మందికి? వస్తుండేనా? రేపు మాకు యోగి గారిని కూడా తీసుకొస్తాం సంగారెడ్డి. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా వస్తారు, అమిత్ షా గారు కూడా వస్తారు. ఎప్పుడు వస్తారు? మీరంతా నా బలగంగా గట్టిగా నిలబడికి వస్తారు. నిలబడతారా? రఘునందన్ రెడ్డి పార్లమెంట్ పంపుతారా? మీరు చేతులు ఎత్తారు, ఎవరెవరికి ఇష్టం ఉందా? అందరికి ఇష్టం ఉందా? ఏం చేయాలి మరి? పోవాలంటే కేసీ వేసుకొని పడుకోవాలన్నా? ఏం చేయాలి? ఒక్కొక్కరు నేనే నరేంద్ర మోడీ అనుకోవాలి. ఎవరు మన నాయకుడు? ఎవరు మన నాయకుడు? నరేంద్ర మోడీ. మన నాయకుడు ఇట్లాన్నాడు, ఇట్లాన్నాడు, ఇంద్రగోడు, మామూలు గోడు, రోజులో 24 గంటలు ఉంటే 18 గంటలు పని చేస్తాడు. స్టేజ్ మీద కూర్చుంటే సెల్ఫోన్ చూడాడు. చూస్తాడు ఎవరైనా నిజమైన స్టేజ్ మీద ఎవరైనా ఆవలిక తీసిండా? నరేంద్ర మోడీకి జ్వరం వచ్చిందని కూడా చెప్పిందా? ఎంత పెద్ద అయిన వయసు? 73 ఏళ్ళు ఉంటుంది. నీ వయసు ఎంత? 29. దాంట్లో సగం కూడా లేడు. సరే గాయతే గంట పని చేస్తే నువ్వు రోజు గంట పని చేయాలి అవుతా? చేయాలి అవుతా? సంఘం పెట్టి కూడా 35 దాంట్లో సగం ఉంటాడు అనుకుంటుంది. చేయాలి అవుతా? డాక్టర్లో చేయాలి అవుతా? ఎంతరా? చెప్పుకోవడం చెప్పినా ఉంది. ఎంతరా? మా మహిళా సోదరి వల్ల ఒక పని చేయొచ్చు సంగారెడ్డిలో. ఆ చివరి నుంచి మొదలుకొని ఈ చివరి దాకా రోజుకి 20 మంది కలిసి రోజు 10 మందికి 10 పోతే రోజు 200 ఓటర్ స్లిప్లు వచ్చినట్టు పాంప్లెట్లు వచ్చుకుంటూ అడగవచ్చు. ఎండ కూడా తిరగకూరి. పొద్దున 7 గంటల నుంచి 10 దాకా తిరుగురు, సాయంత్రం 4 గంటల నుంచి 7 దాకా తిరుగురు. ప్రతి ఇంటికి పోయి పొట్టు పెట్టాక ఓటేయమని చెప్పు. చెప్తారా? అవుతుందా? రోజు 10 పొట్టు పెడతారా? పెట్టలేదా? ఇంకా నడవడం కష్టం ఉందా? పెడతారు కదా. ప్రతి కష్టపడితే సంగారెడ్డిలో ప్రతి ఇంటికి పోయి ఓటు అడగచ్చు. మనం పొట్టు పెట్టి అడుగుతాం, వాళ్ళు పైసలు ఇచ్చి అడుగుతాం, వాళ్ళు బీర్ ఇచ్చి అడుగుతారు, వాళ్ళు బిర్యానీ ఇచ్చి అడుగుతారు. వాళ్ళకి చెప్పు పొద్దుకి తింటే పొద్దున పోతారా? పోదా? మరి గలాంటి కూడా అమ్ముకుంటారా?
చైతన్యవంతం చేయండి. సంగారెడ్డి చాలా వెనుకబడ్డది, అన్ని రకాలుగా నష్టపోయింది. పోయిందామా లేదా? అదేనా ఆయన ఏం చేసిందో తెలియదు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏం చేసిందో తెలియదు. ఒక్కసారి వచ్చిందా కేసీఆర్ అనేటువంటి సంగారెడ్డికి? ముఖ్యమంత్రి వచ్చి 3 పైసలు ఇచ్చిండా? హరీష్ వస్తే ప్లీజ్ కంపెనీలు ఏమవుతుంది, ప్రభాకర్ రెడ్డి వస్తే ఎంఆర్ఎం లో బస్సులు ఎట్లా పెట్టుకోవాలి? ఇదంతా వీళ్ళు ఏం చేసింది లేదు. చేసిరా? నిజంగా తెలుగుంటే సంగారెడ్డికి పెట్రోల్ వస్తుండేనా రాకపోతుండేనా? రాకపోతుండేనా? పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారని. బంగారు తెలంగాణ అయిందా? ఆ సత్యనారాయణ ఇల్లు బంగారం అయిందా? వీరయ్య యాదవ్ ఇల్లు బంగారం అయిందా? ఎవరి ఇల్లు బంగారం అయింది? హరీష్ రావు ఇల్లు బంగారం అయింది. చెల్లె కవితమైన తలుపు కూడా బంగారు పెట్టుకున్నట్టుందంట. నేను ఉత్తుతావట్లో ఉంటే బంగారు పెట్టుకున్నట్టుందంట. ఇలా పేపర్ తప్పిరా? నాకైతే సిగ్గుతో ధర వచ్చిపోవాలండి. చెల్లె కోట్లు అడిగిందంట, ఏమని? నేను నగలు పెట్టుకుంటానికి పర్మిషన్ ఇవ్వండి. ఏడా ఎవరైనా అడుగుతారా? ఏమన్నా ఉండదా సార్? పేపర్ ఒకసారి చదువు. నగలు పెట్టుకోవాలన్నట, ప్రత్యేకమైన బట్టలు కావాలన్నట, ప్రత్యేకమైన భోజనం కావాలన్నట. ఉందా అన్న చెప్పుకోవడానికి? జైలుకి ఎవరు పోతారా? గాలు కూడా పడితే ఎంత దోసుకూరనే ఒకసారి అర్థం చేసుకోండి. బంగారు తెలంగాణ జైలు కిటికీలకు అవి ఉంటాయి కదా ఊసలు, మా చెల్లెని ఏడాది ఉంచినామనుకో అవి కూడా బంగారు ఏం చెప్తారు అనుకుంటా తీహార్ జైల్లో. అందుకని జాగ్రత్త అని చెప్పి తీహార్ జైలు అధికారులకు కూడా మనం చెప్పాలా? ఎందుకంటే ఆల్రెడీ సుఖేశ్వర్ ఉన్నాడు మా చెల్లె దోస్తు, వాడు చెప్తా ఉన్నాడు అప్పుడప్పుడు ఉత్తరం రాస్తుండే చెల్లెకు పైసలు ఇచ్చినా అని. మరి ఇప్పుడు ఇద్దరు జైల్లో కలిస్తే మళ్ళీ ఏం చేస్తారో తెలియదు, జాగ్రత్తగా ఉండాలి మరి. అందుకని టీఆర్ఎస్ అనేది ఒడిసిపోయిన దుకాణం. ఒడిసిపోయిందా? ఒడిసిపోలేదా? ఏమైనా ఉందా ఇక్కడ టీఆర్ఎస్ లో? హరీష్ రావు చేస్తాడు, ఎవరిలో వేరే వాళ్ళని పెట్టుకొని ఐదు తీసుకుంటున్నాడు, దాంట్లో రాపించుకుంటాడు. ఏమని? బిగ్ షాక్ అంట తెలంగాణ రాజకీయాలు. దేనికి? తెలంగాణ రాజకీయాలకి పెద్ద షాక్ అంట. హరీష్ రావు అనేటువంటి కాంగ్రెస్ లోకి వస్తే పెద్ద షాక్ అంట. షాక? దీనికంటే పొడుగున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, దీనికంటే తెలివైన కోమటి రెడ్డి ఉన్నాడు, చూస్తే గింజా ఉన్నాడు. కానీ మీకు ఎప్పుడు చేయలేవని చూస్తే రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఇంకా విలువ చేసేదేమున్నాడా? ఏమైనా చేసేది కొత్తగా? కాబట్టి 5 నిమిషాల రాజీవ్ బిగ్ షాక్ ఇన్ ద తెలంగాణ పాలిటిక్స్. ఎందురా ఏమైతుంది హరీష్ తోటి? ఊళ్ళలో పీరీలు ఉంటాయి, ఎరికేనా చూసినా? మధ్యలో గిన్నెగా కట్టి ఉంటుంది, చుట్టూ బట్టలు చుడుతుంది దాన్ని. అవునా? పీరీల పండుగ ఎంత అదే కదా. అది ఒక సామెత చెప్తారు, ఊరు కాదని హరీష్ గారితో ఏం కాదు. అందుకని మాటగా వినకూరి ఆ పేపర్లు కూడా దుకాణం బంద్ చేయిస్తారు. మనకి ఎక్కువ పెద్ద పెద్ద వార్తలు ఇయ్యకూరి. అయిపోయింది ఆయన దుకాణం. అయితే హుస్సేన్ సాగర్ లో ముందుతాడు, లేకపోతే సంగారెడ్డి చెరువులో ముందుగాల్సిందే. కాబట్టి దాని గురించి ఎక్కువ పట్టించుకోకూరి. సంగారెడ్డికి అన్యాయం చేసింది ఎవరంటే హరీష్ గారే. మా నలుగురి రేపు మా మీడియా వాళ్ళకి ఎవరికైనా నిజంగా ఇది ఉంటే, అరే నువ్వు మంత్రి అయిన 10 ఏళ్లలో సిటీ పడగొత్తమైన పైసలన్నీ సంగారెడ్డికి ఇచ్చిన పైసలు ఎన్ని అని అడుగురి. నేను ఒక లెక్క చెప్తే చాలు. సంగారెడ్డిలో కూడా చెరువు ఉందా? దాన్ని ట్యాంక్ బండ్ చేసిండా? మరి వీడు జిల్లా మంత్రి అవునా కాదా? వాడు ఒక్కడే బాగుండాలి. కోమటి చెరువుకు 1000 కోట్లు ఎత్తుకుపోయిండు. ఎన్ని? 1000 కోట్లు. సంగారెడ్డి చెరువుకు 5 కోట్లు వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? మరి హరీష్ అనేటువంటి సంగారెడ్డి రానిద్దామా? అటువంటి దొంగ రావాలా? 10 ఎమ్మెల్యేలు ఉంటే అందరూ ఎత్తుకుపోయినాడు. రఘునందన్ వ్యక్తిగతంగా ఏం గట్టి పంచాయతీ లేదు హరీష్ తోటి. రఘునందన్ కొట్లాటైంది, మా దుబ్బాక పైసలు ఎత్తుకపోతున్నావురా, నా పైసలు నాకు ఇయ్యని అడిగిన. ఎంత రైగా అని అడిగిన. ఇప్పుడు కూడా అదే కొట్లాడు. రేపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరందరూ కష్టపడి ఆశీస్సులు ఇచ్చి పార్లమెంట్ కు పంపిస్తే రఘునందన్ రావు మెదకు పేరుని పార్లమెంట్ లో వినిపిస్తాడు, నిలబెడతాడు. మీరందరూ గర్వంగా తలెత్తుకునేలాగా పార్టీ నిలబెడతా అని చెప్పి తెలియజేస్తూ ఇంకా చాలాసేపు మాట్లాడాలని ఉంది. ఆలోచన